ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే డిగ్రీ అయితే మ్యాండేటరీ కాదు, కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన సూపర్ ఏజెంట్ హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వారానికి 2 days వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అన్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఆల్రెడీ గివ్ అవే వీడియో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కార్డులో అయితే ఇవ్వడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేసి పూర్తి వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే మీకు కూడా గివ్ అవేలో ప్రోడక్ట్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. పూర్తి వీడియో మన ఛానల్లో అవుతూ ఉంటుంది, థంబ్నెయిల్ ఎలా ఉంటుంది ఆ వీడియో చూడండి గాయస్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేయాలి, అలాగే ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరింత ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ నేమ్ చూస్తే మీకు సూపర్ ఏజెంట్ గైస్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు హైదరాబాద్ తెలంగాణ రిమోట్ అని మీకు క్లియర్గా జరిగింది. ఇక్కడ మీరు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కాదు ఫ్రెండ్స్, మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఈ జాబ్ని మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్టే కస్టమర్ నుంచి వచ్చే సపోర్ట్ టికెట్స్కి మీరు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్స్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే కూడా మీరు చెక్ చేసి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ క్వశ్చన్స్కి మీరు సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ అకౌంట్స్ డీటెయిల్స్ అవసరమైతే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. టికెట్ సిస్టంలో ప్రతి ఇష్యూని మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఇష్యూ ఉంటే మీరు సంబంధించిన టీమ్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్కి మీరు టైంకి రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా టికెట్ బేస్డ్ కస్టమర్ సపోర్ట్ రోల్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్కి స్పెసిఫిక్గా డిగ్రీ మెన్షన్ అయితే ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా అప్సెల్ ఎలిజిబుల్ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అదనపు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కు సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా తెలిసి ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేసిక్ వచ్చిన ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టికెటింగ్ సిస్టమ్ ఉపయోగించడం వచ్చి ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఒక టీంతో కలిసి మీరు పనిచేసే అబిలిటీ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయాలనో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అఫిషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ అని వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రెవలెంట్ స్కిల్స్ ఉన్నవారు కూడా అఫిషియల్ ఎలిజిబిలిటీ ప్రకారం చెక్ చేసి మీరు అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన వర్కింగ్ షెడ్యూల్ అయితే ఒకసారి పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్ అయితే మీకు ఫుల్ టైం రోల్ అవుతూ ఉంటుంది. దీనిలో మీకు వీక్కి 40 hours దాకా మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మినిమం గాయస్. దానికన్నా తక్కువ అయితే చేయకూడదు. బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి వీకెండ్లో కూడా ఒక టైం మీకు వర్క్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. వీక్కి 2 days అయితే ఆఫ్ అవుతూ ఉంటుంది. ఫైనల్ వర్కింగ్ డే అలాగే షిఫ్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆఫర్ లెటర్ ఇచ్చే టైంలో వాళ్ళు మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అడ్రస్, అలాగే సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ అయితే మీరు ఎంటర్ చేయండి గాయస్. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెజ్యూమ్ అని కనిపిస్తుందా, చూస్ ఫైల్ అయితే దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి గాయస్. అప్లోడ్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ అవైలబుల్ అని కనిపిస్తుందా, మీరు ఎప్పుడు జాయిన్ అవుతారని అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మీకు డేట్ ప్రిఫరెన్స్ ఉందో మీరు ఏ డేట్లో జాయిన్ అవుతారో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డిజైర్డ్ పే అని కనిపిస్తుంది, నేనైతే నెగోషియబుల్ అని అయితే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మీకు వెబ్సైట్ అలాగే బ్లాగ్ అని కనిపిస్తుంది, లేదంటే లింక్డ్ఇన్ URL అని కనిపిస్తుందా. వెబ్సైట్ ఉంటే మీరు ఎంటర్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. లింక్డ్ఇన్ మాత్రం మీరు ఇక్కడ మ్యాండేటరీ ఫ్రెండ్స్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత హూ రెఫర్డ్ ఫర్ దిస్ జాబ్ పొజిషన్ అని అడుగుతుంది. మీరు లింక్డ్ఇన్ తెలుసుంటే లింక్డ్ఇన్ అయితే ఇవ్వండి, లేదంటే సోషల్ మీడియా నుంచి చూసుంటే సోషల్ మీడియా అనేది చూస్తే మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ బేస్డ్ ఇన్ ఇండియా అని అడుగుతుంది. నేనైతే ఎస్ మీద క్లిక్ చేస్తున్నా, మీరు అయితే ఎస్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఏ టైంలో మీరు వర్క్ చేస్తారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ అని అడుగుతుంది. నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలాగే ఓవర్ నైట్ ఎనీ షిఫ్ట్ అనేసి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, లేదంటే మీరు ఎనీ షిఫ్ట్ అనేసి కూడా మీరు ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూసినైతే లిస్ట్ అవైలబిలిటీ అని అడుగుతుంది. నేనైతే మండే టు సండే అనేది ఇస్తున్నా, మీరు మండే టు సండే అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినైతే వాట్ ఈస్ ప్రిఫర్డ్ వర్కింగ్ టైం విండో అడుగుతుంది. నేనైతే ఎనీ టైం అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఎనీ టైం అయితే
ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఆర్ యూ ఓపెన్ వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్ అడుగుతుంది. ఎస్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆర్ యూ ఓపెనింగ్ టు వర్కింగ్ రొటేషనల్ షిఫ్ట్ అడుగుతుంది. ఎస్ అని అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినైతే డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ అడుగుతుంది. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ ఇవ్వండి, ఎక్స్పీరియన్స్ లేదంటే నో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినైతే విచ్ టికెటింగ్ సిస్టమ్ హ్యావ్ యూ యూజ్డ్ అడుగుతుంది. దీనిలో కనిపిస్తున్న ఏదన్నా మీరు వర్క్ చేస్తుంటే అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు ఏది కూడా దీనిలో వర్క్ చేయలేదనుకుంటే అదర్ మీద క్లిక్ చేసి ఇవన్నీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హౌ లాంగ్ హ్యావ్ యూ యూజ్ టికెట్ సిస్టమ్ ఇన్ సపోర్ట్ రోల్ అని అవుతుంది. నేనైతే లెస్ దాన్ 6 months ఇస్తున్నా. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా 1 to 2 years కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. వాట్ ఈజ్ యువర్ కరెంట్ శాలరీ అవుతుంది. ప్రజెంట్ మీరు ఎంత శాలరీ తీసుకుంటున్నారో ఆ శాలరీ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు మీకు డిస్క్రైబ్ ఏ టైమ్ యూ హ్యావ్ హ్యాండిల్ అని కనిపిస్తుంది కదా. ఈ క్వశ్చన్స్ కానీ మీకు ఆన్సర్ కావాలంటే కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మీరు పాస్ చేసుకొని ఈ వీడియోని మీరు అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా థ్యాంక్ యూ అని రావడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మీరు జాబ్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయడం జరిగింది. వన్స్ మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెయిల్లో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మాత్రమే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.